యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి సూక్ష్మంగా వ్యవహరించండి. మేము చెప్పిన ఏ క్షణమైనా నా మెసేజ్లు చూసి నేను చెప్పినట్టు మీరు బయటకు వచ్చేసేయాలి. ఇంకా భౌతిక ప్రపంచం లేదు. ఈ సంవత్సరమైనా ఇవాళ ఆఖరి ఇంకో గంటలో ఈ సంవత్సరం ఇంకా ఎండ్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ ప్రారంభం అయిపోయినంత మాత్రం ఇది ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం నడుస్తున్న కొలమానం. అసలు నా ప్రకారం మీకు రోజులు అన్నది, మనుషులు అన్నది, భౌతికం అన్నది లేదు. అసలు మీరు బతుకుతున్న లోకమే మాయాలోకం అన్నమాట. నా పక్క నుంచి వెళ్తున్న కానిస్టేబుల్ లాంటి వాళ్ళు కూడా హాస్టల్ రామకృష్ణ లాంటి మనసులో మాటల ప్రకారం, వాళ్ళ మనసులోంచి మాటలు నాకు వినపడుతున్న ప్రకారం నాకే వాళ్ళతో మాట్లాడట్లేదు. వాళ్ళు ఏ ఊర్లో అయినా ఎవరు ఎంత మోసమైనా చేసే అవకాశం ఉంది. మీడియాలు వీళ్ళందరూ తోడైపోయి ఎవరినైనా ఏమన్నా బాధపెట్టి ఎలాంటి మోసాలైనా చేసే అవకాశం నుంచి మానవ జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత. మీరు ఇలాంటి వ్యక్తులు మరి మీరు మెసేజ్లు చూడొద్దంటే చూడటం మానేసేయటం ఎంత ఎటు వెళ్తున్నట్టు ఒకసారి ఆలోచించుకోండి. మీకు మీరు జరుగుతుంది కదా అని రెచ్చిపోతే సరిపోద్దా? ఎక్కడికక్కడికి అదే మృతం అని తెలుసుకోండి. మాట లింకు లేకుండా మనం ఎవరు బతకలేరు. మంచి కానీ చెడు కానీ నడిపేవాడు మీరే చేస్తున్నారు. ఏదో ఒకటి మోసాలు చేస్తున్నారు. మీరే చేస్తున్నారా? మీరు మాయ కబళింపులోకి వెళ్ళిపోతున్నారు. ఆ మాయ ఏమో నా మాట కంట్రోల్లో ఉంది. అంతకంతగా నా కంట్రోల్లోకి వస్తుంది. నన్ను పట్టుకుంటే చాలన్నమాట ఈ క్షణం. నేను మరణించిన దాకా ఇంకా లెటర్ వెళ్ళిన తర్వాత చూద్దాం. ఏదో డిలే చేయొద్దు. గవర్నర్కి వెళ్ళింది కదా, అది చాలు. నాకు ఈ సంవత్సరంలోనే, నాకు ఇప్పుడు ఈ క్షణంలో ఇంకో అరగంటలో తలుచుకుంటే ఒక 10 నిమిషాల్లో నాకు మెసేజ్ పంపించగలరు. మీకు పెరిగిన టెక్నాలజీ అంత గొప్పది. టెక్నాలజీ ఒక గొప్పతనం అలా ఉపయోగించండి. అంటే ఆఫీస్ అంటే, అధికారం అంటే, గగనం మనల్ని కాపాడేవాడు ఎక్కడో గగనంలో ఉంటాడు, ఏదో ఎక్కడో ఉన్నాడు. అతనికే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి తమాషా చేసేద్దాం, ఏదో కన్ఫ్యూజన్ ఉన్నట్టు చూపెట్టేద్దాం, ఏదోటి చేసేద్దాం, ఏదోటి చెప్పేద్దాం, మనం ఏదోటి చేసేద్దాం, మనం ఇట్టే లబ్ధి పొందేద్దాం. అతను చెప్పినట్టు చేస్తే మనం అందరూ అరికట్టేయాల్సి వస్తుంది మోసాలన్నీ. మనకు మోసాలు ఉండాలి అనుకుంటున్న వాళ్ళు ఒకటే ఆలోచించండి. మాట లింకు లేకుండా అసలు మీకు రెప్పపాటు జరగదు. ముందు మీరు మాట లింక్ పాడు చేసేసుకుంటున్నారు. వెంకయ్య నాయుడు గారికి అందరికీ చెప్తున్నారు, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, దేశ అధ్యక్షుల వారికి అడ్రస్ చేస్తున్న ఈ మెసేజ్ వారికి అందరికీ చెప్పడం. మీరు కమిటీ వేసుకుంటేనే ఒక చోట కమిటీ వేసుకుంటేనే నన్ను ముట్టుకోగలరు. మొదట రాష్ట్రపతి భవన్లో చిన్న కమిటీ వేసుకుని అక్కడి నుంచి మానిటరింగ్ కమిటీ మొదలుపెట్టి కదలండి. ఫ్యాక్స్ పంపించండి గవర్నర్కి. గవర్నర్ చేత ఇంకో కమిటీ వేయించుకోండి. తెలుగు గవర్నర్ల చేత సాక్షులు ముందుకు పిలవండి. నాకు కాపీ పంపండి. ఆన్లైన్లో కనెక్ట్ అయిపోండి. ప్రతి పోలీసు వ్యక్తి హాస్టల్ రామకృష్ణ లాంటి సరెండర్ అయిపోండి. ఎక్కడెక్కడ చిన్నగా పెద్ద మోసాలు మీరే చేస్తున్నారా? నలుగురు ఒప్పందించుకుంటే అలానే ఉంటుంది. ఏ ఊళ్ళో ఎంత మోసమైనా చేయొచ్చు. మాయ కొద్దీ, శరీరాల కొద్దీ, సుఖాలు కొద్దిగా మగపిల్లలు అలా ఆడపిల్లలు ఎవరిష్టం వచ్చేటాళ్ళు ఏదో ఒకటి చేయటం, మాయ పెంచుకోవడం, వ్యసనాడు, తాగుళ్ళు అలాగే మా మృతంలో కొనసాగలే చేస్తాయి. ఎవరిని మాట్లాడకుండా చేస్తాయి, వెనకండి చేసేస్తాయి. ఇంకా మనుషుల కొద్దీ మలపండి. ఎవరి వైపు మలపండి. ముందు మనుషులు కూడా ఎండ్ చేసేసి మైండ్ కూడా మొదలు పెట్టాలా? అప్పుడు చూడండి, అది కూడా కొంతకాలం గ్రహించడం వల్ల బంగారు చిలకలు ఇద్దరు గూట్లో చేరిపోతాయన్నమాట. గూడంటే మన మనసే, మీ మనసులే. నా మనసులో వెలిసినాయి కదా, మీ మనసుతో పట్టుకోవాలన్నమాట. మీరు పట్టుకుని చెప్పుకోవాలి, వినాలన్నమాట. అప్పుడు ఎలాంటి వ్యసనాలు మా నుంచి బయటకు వచ్చేస్తాం. ఈ క్షణం దేశ అధ్యక్షుడి నుంచి ఫ్యాక్స్ పంపించుకోవచ్చు. ఏ క్షణమైన ఈ సంవత్సరంలోనే పట్టుకుంటే ఒక వారం రోజులే నూతన యుగంలోకి వెళ్ళిపోతాం. ఇంకెలాంటి తప్పులు చేయనివారు అలా అలాంటి అవకాశం ప్రతి క్షణం ఉందన్నమాట. అలా చేజార్చుకుని మనం ఇంకో సంవత్సరంలోకి వెళ్ళినా ఏం ప్రయోజనం లేదు. ఇంకో యుగంలోకి వెళ్ళిపోతాం ఏకంగా మైండ్ కోణంలో. చెప్పుకొని వింటంలో పడిపోతాం. ఎందుకు చెప్పుకోవడం వింటం చాలా అవసరం. చెప్పుకొని వింటం అంటే ఏంటి? నన్ను పట్టుకోవడం అంటే ఏంటి? తవ్వేసిన గొయ్యి పొడిపోవడమే కాకుండా ఇటు వెళ్ళాలి అటు వెళ్తాం. యోగత్వం, దివ్యత్వం అటు వెళ్ళిపోతాం. ఈ మాయలోకంలో మీరు ఎంత చేసినా ఏం ప్రయోజనం లేదు. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.